ఫిబ్రవరి 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. నిబంధనల ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు పార్టీలకు అతీతమని స్పష్టం చేశారు. సభకు రాకుండా సంతకాలు పెట్టే సభ్యులపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుగుతుందని, 60 రోజులు వరుసగా గైర్హాజరైతే అర్హత తప్పదని హెచ్చరించారు. ఇక మండలికి వచ్చి అసెంబ్లీకి రాకపోవడం సరికాదని, ఈ సమావేశాలకైనా జగన్ తో సహా వైసీపీ సభ్యులు హాజరవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాను పార్టీ సమావేశాలకు హాజరు కాలేదని పేర్కొంటూ నియామకాలు తెలియక కొందరు తమపై విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. 11, 18 ఆ ప్రాంతంలో ఫిబ్రవరి 11 కావచ్చు, 18 కావచ్చు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు నేను పొలిటికల్ డిబేట్స్ ఏం చేశానమ్మా, లక్ష్మీప్రసాద్ గారి గురించి నేను ఎప్పుడు కూడా పొలిటికల్ కామెంట్స్ చేయలే. నేను టీవీ డిబేట్లో ఎప్పుడు పాల్గొను. నేను ఒక్కనే మాట్లాడతా. 10 మంది మాట్లాడినప్పుడు నేను ఉండను. నేను ఒక్కనే మాట్లాడింది కూడా ఎవరైనా వక్ర భాషలు చెప్తున్నప్పుడు నేను భావిస్తున్నా రావాలి అని కోరుకుంటున్నా. అదే కదా, శాసన మండలిలో వాతావరణం ఉన్నప్పుడు ఇక్కడ వాతావరణం ఇంకో రకంగా ఎందుకు ఉంటుంది? అన్ని వాతావరణాలు ఒకే బిల్డింగ్లో వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. సో అంచేత అది రియలైజ్ అయ్యి ఈసారి డెఫినెట్గా వస్తారని అనుకుంటున్నా, రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మీ ద్వారానే చెప్పాను కదా, వస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలుపోవటం సహజం. మరి ఆయన గెలుపొందారు కాబట్టి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వారి వారి నియోజకవర్గ సమస్యలు కావచ్చు, రాష్ట్ర సమస్యలు కావచ్చు, ఏదన్నా ఉంటే ఇలా ప్రైవేట్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే బదులు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడితే అర్థవంతంగా ఉంటుంది. అంటే దానికి 60 రోజులు